తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి కాస్త మెరుగైన ఓటు బ్యాంక్ ఉండడంతో పార్టీని యాక్టివ్ చేయాలని టీడీపీ అధినేత బాబు నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని తీర్మానించారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇకపై తెలంగాణ గడ్డపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. అమరావతి వేదికగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ టీడీపీ అధినేత తెలంగాణపై ఫోకస్ పెడితే ఎక్కడి నుంచి రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్ గా మారింది. గ్రామ స్థాయిలో టీడీపీకి చెందిన క్యాడర్ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు మళ్లడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఇతర పార్టీల్లో చేరిన వాళ్లంతా తిరిగి సొంత గుటికి వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ అంతా చీలిపోవడంతో మున్సిపల్, జెడ్పీ ఎన్నికల్లో పోటీ పడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ టీడీపీ బాస్ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ముందు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడు, కార్యవర్గం బలమైన నేతలు అవసరం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అధ్యక్షులుగా ఎల్ రమణను నియమించారు. ఆయన బీఆర్ఎస్లో చేరడంతో కాసాని జ్ఞానేశ్వర్ను అధ్యక్షుని చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయని కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాసాని కూడా బీఆర్ఎస్లో చేరారు. దాంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నరసింహులను నియమించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ బలపడాలంటే రేవంత్ తరహా దూకుడు ఉన్న టీడీపీ కొత్త సారథిగా నన్నూరి నర్సిరెడ్డిని నియమించాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు సలహా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీగా మరింతగా దేశంలో ఎక్స్పోజ్ కావాలంటే తెలంగాణలోనూ టీడీపీ కీలక రోల్ పోషించాల్సిందేనని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పూర్వ వైభవం కోసం ముందు నుంచి ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో పసుపు జెండా మోసేవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు చంద్రబాబు. ఏపీలో అధికారం చేపట్టాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు ఇక్కడ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. టీడీపీకి పూర్వ వైభవం కోసం పార్టీ అధ్యక్షుడు సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిన్నటి సమావేశంలో పొలిట్ బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మొగ్గు చూపడంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. సో మొత్తానికి దశాబ్ద కాలంగా తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీ మళ్లీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి టీడీపీలోకి ఎవరెవరు చేరతారనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.